వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. పోతన మహిళా హాస్టల్లో స్లాబ్ పెచ్చులూడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ఘటనలో విద్యార్థులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. అనంతరం విద్యార్థులందరూ అర్ధరాత్రి హాస్టల్ వద్ద ఆందోళన నిర్వహించారు. రిజిస్ట్రార్ను గదిలో నిర్బంధించారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో విద్యార్థులు నిరసన విరమించారు. మరోవైపు పోతన మహిళా హాస్టల్ పరిసరాలు సైతం అధ్వానంగా మారాయి. వర్సిటీ హాస్టళ్లలో అపరిశుభ్రతతో పాములు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తమకు సరైన వసతులు కల్పించాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో దుర్భరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దుర్భరమైన పరిస్థితులకు తారాస్థాయికి చేరినాయని చెప్పవచ్చు. ఆ తారాస్థాయికి చేరినటువంటి ఘటనే రాత్రి చోటు చేసుకుంది. విద్యార్థులు పడుకునేటువంటి సమయంలోనే ఇక్కడ మా భవనంలో పోతన హాస్టల్లో ఉన్నటువంటి ఓ భవనంలో విద్యార్థులు ఉన్నటువంటి ఓ గదిలో పెచ్చులూడి ఏ విధంగా విద్యార్థుల బెడ్లపైన పడినాయో చూడవచ్చు. ఆ పెచ్చులూడేటువంటి ఆ క్రమంలో కొంత శబ్దం రావడంతో విద్యార్థినులు గమనించి వెంటనే పక్కకు తప్పుకోవడంతో త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా ఈ రూమ్ లో ఉన్నటువంటి విద్యార్థినులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏం జరిగిందమ్మా రాత్రి? సార్ మేము మెస్కి వెళ్ళి తినొచ్చినాం సార్. అప్పుడు టైం ఏంటంటే 9:30 అట్లా అవుతుంది. అయితే ఇంకా నా రూమ్ ఫ్రెండ్స్ పక్క రూమ్లో పడుకున్నారు. నేను ఒక్కదాన్ని తినొచ్చి ఫ్యాన్ వేసుకొని ఈ ప్లేస్లో పడుకున్నా సార్. ఇక్కడ పడుకొని ఫోన్ చూస్తుంటే ఒక్కటేసారి ఒక చిన్న బండి వచ్చి నా మీద పడింది. అంటే నేనేమనుకున్నా అంటే ఫ్యాన్ ఏమన్నా స్క్రూ ఊసిందేమో, ఫ్యాన్ పడుతుందేమో అన్న భయంతో పక్కకి అంటే ఫ్యాన్కి కొంచెం అటు దూరం అటు జరగగానే అంత పెద్ద బండ సైడ్కు పడింది. ఇది ఇట్లా పడింది అని చెప్పి ఇంకొంచెం అది జరిగా ఒక్క సెకండ్లో జరిగే లోపు ఇదంతా కూలి పడింది. ఆ పడుతో ఆ భయంతో ఒక్కదాన్నే ఉన్నా. నాకు అర్థం కాలే ఏంది ఇట్లా పడి అంటే రూమ్ అయిపోయింది అయింది, నేను ఒక్కదాన్నే ఉన్నా అన్న భయంతో లేచి వచ్చి ఫ్యాన్ ఆఫ్ చేసా. ఆ ఫ్యాన్ ఆఫ్ చేయకపోతే ఆ ఫ్యాన్ కూడా పడేలా ఉంది. కంటిన్యూగా తిరుక్కుంటుంటే ఆ ఫ్యాన్ కూడా పడు ఆడ కొంచెం ఇట్లా వంగింది. భయంతో మొత్తుకోగానే ఫ్రెండ్స్ అంతా ఉరికొచ్చిళ్ళు. అంటే ఇప్పుడు అది 10:30 లోపు జరిగింది. ఇప్పుడు ఇంకో 1-2 అయితే అందరు పడుకునే వాళ్ళు. ఈ ప్లేస్లో అమ్మాయి రోజు ఇక్కడ పడుకునేది. ఎగ్జాక్ట్లీ ఆమె హెడ్ ఇక్కడ పెట్టుకునేది. ఆ హెడ్ ప్లేస్లో ఇంత పెద్ద బండ పడింది. ఒకసారి ఈ బండ చూడండి సార్ ఎంత ఉందో. ఇంత పెద్ద బండ కాళ్ళ కాడ చూడండి, అది అంత పెద్ద పడింది. ఆమె అటు హెడ్ పెట్టినా ఇటు హెడ్ పెట్టినా ఇంత పెద్ద బండ పడితే మామూలుగా ఉండదు. నేను అందరు కలిసి ఏం చేస్తారు, బయట రిజిస్టర్ రావాలని చెప్పి హాస్టల్ మొత్తం ప్రతి ఒక్కరు బయట కూర్చొని ధర్నా చేసిళ్ళు. అందరు వచ్చిళ్ళు. రిజిస్టర్ సార్ రమ్మంటే రిజిస్టర్ సార్ కూడా వచ్చి సార్ని అక్కడ బయట ఉంటే సార్ మీరు రూమ్కి రావాలి, రూమ్కి వచ్చి చెక్ చేయాలని చెప్తే వచ్చినాక సార్ ఒకసారి బండ పట్టుకొని చూడండి సార్ మీరే ఎంత వెయిట్ ఉందో అంటే చాలా బరువు ఉందమ్మా అన్నాడు. అదే ఈ ఇంత పెద్ద బండ ఫేస్ మీద పడితే ఈ ముక్కుకో ఏదో అసలు ఈ నైట్ ఏదో ఏమైనా అట్నే ఈ ఫ్యాను ఇది అంత నిద్రలో ఇంకా 1-2 లోపు జరగలేదు. మేబీ 10:30 అట్లా జరిగింది కాబట్టి అప్పుడు ఇంకెవరు పడుకోరు. ఇవాళ ఒక ఫ్యాన్ కూడా విరిగి పడి తలపైన పడి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు సార్? మరి ఆ అమ్మాయి ఆ రోజు పడినప్పుడు రిజిస్టర్ వచ్చారు సార్. వచ్చి ఇది చేస్తాం అది చేస్తామన్నారు. కానీ ఇంతవరకు కూడా అది జరిగి 20 days అయింది. ఇంతవరకు కూడా ఏ రిజిస్టర్ కానీ ఏ సార్ కానీ పట్టించుకోలేదు. అందులోనే మళ్ళీ ఇదే హాస్టల్లో ఉంచి మేము అది కల్పిస్తాం ఇది కల్పిస్తాం అని చెప్తున్నారు. ఇప్పుడు అదే సమ్మక్క సార్ చూసుకున్నట్లయితే అక్కడ మేమైతే ఉంటామని చెప్తున్నాం సార్. కానీ అక్కడ ఏంటంటే మాకు కావాల్సిన ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కావాలని మేము అనుకుంటున్నాం. కానీ అక్కడ ఏంటంటే ఫ్లోర్కి వచ్చేసి ఒక పెద్ద హాల్ సార్. ఆ హాల్లో 12 మంది ఉంటామన్నారు. అయితే మేము అన్నాం కదా 6 ఉంచండి సార్ అని చెప్పేసరికి సరే అని ఒప్పుకున్నారు. కానీ అక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి బాత్రూమ్ లేదు సార్. ఒక్క వింగ్ వచ్చేసి ఒక్కటే వాష్రూమ్ ఉంది. ఇంతమందిలో ఆ ఒక్క వాష్రూమ్ని ఎలా వాడుకుంటారు సార్ మీరే చెప్పండి. కుక్కలు కూడా ఇప్పుడు కూడా బయటనే ఉన్నాయి సార్. కాలేజ్కి వెళ్తుంటే కూడా బ్యాగ్లో మీదకి వస్తుంటాయి. పాము కూడా నిన్న ఆఫ్టర్నూన్ టైంలోనే గేట్ దగ్గరే ఒక పాము కనిపించింది. 7:30 మెస్కి వెళ్ళే టైంలోనే. మళ్ళీ నైట్ వచ్చి చూసేవారికి ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు ఫ్యాన్ ఇన్సిడెంట్ జరిగినాక నెక్స్ట్ డే రిజిస్టర్ సార్ వచ్చి నెక్స్ట్ డేనే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. 15 days అయింది. 15 days నుండి మాకు ఏం యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ అంతలోపనే ఈ ఇన్సిడెంట్. ఇప్పుడు అడిగితే హాస్టల్ ఇస్తామని చెప్పారు. అయినా అక్కడికైనా మేము ఒకేసారి వెళ్తామని చెప్పి
చెప్తున్నాం కానీ ఒక్కొక్క రూమ్లో 12 మెంబర్స్ 15 మెంబర్స్ వరకు పడతారు. పీజీ చదువుకునే పిల్లలం అంతమంది ఒక రూమ్లో ఎట్లా అడ్జస్ట్ అవుతాం, చదువుకునే వాళ్ళం ఉంటాం కదా. అది చెప్తే ఈ సార్ 6 మెంబర్స్కి ఓకే అని చెప్పిర్రు. ఇది కాకతీయ యూనివర్సిటీలో నెలకొన్నటువంటి దుర్భర పరిస్థితులకు ఒక ఉదాహరణగా మాత్రమే మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.